వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 విషయంలో ఇన్నాళ్లు నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఈ మెగా ఈవెంట్ కు నిర్వహణ విషయంలో ఐసీసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నట్లు గురువారం వెల్లడించింది. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్తో పాటు తటస్థ వేదికగా కూడా జరుగుతుందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ఇక నాకౌట్ గేమ్లతో పాటు భారత్ తన మ్యాచ్లను తటస్థ వేదికలో ఆడనుంది. అలాగే రెండు దేశాలు నిర్వహించే ఐసీసీ ఈవెంట్లలోని ఇరు దేశాల మ్యాచ్లన్నీ 2027 వరకు తటస్థ వేదికలోనే జరుగుతాయని జైషా నేతృత్వంలోని ఐసీసీ ప్రకటించింది. ఈ నిర్ణయం రాబోయే ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025, 2026లో జరిగే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ కు వర్తిస్తుందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. 2028లో జరిగే ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను పీసీబీకి అందించినట్లు కూడా ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీకి కూడా తటస్థ వేదికగా నిబంధన వస్తుందని తెలిపింది. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా 2029 నుండి 2031 మధ్య కాలంలో ఐసీసీ మహిళా ఈవెంట్లలో ఒకదానికి ఆతిథ్యం ఇవ్వనుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ త్వరలో రానుంది. చివరిసారిగా 2017లో జరిగిన ఈ ట్రోఫీలో పాక్ విజేతగా నిలిచింది. దాంతో ఆ టైటిల్ను కాపాడుకోవాలనే లక్ష్యంతో పాకిస్తాన్ ఉంది. కాగా ఈసారి ఈ ఐసీసీ ఈవెంట్లో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పోటీ పడుతున్నాయి.